దక్షిణ తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును సందర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశామన్నారు. అప్పుడే 75% పైగా పనులు పూర్తయ్యాయని, కేవలం 25% మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలంగా ఉండేదన్నారు భట్టి విక్రమార్క. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలిలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రయారిటైజ్ చేసుకుని 6 నెలల్లో కంప్లీట్ చేసే ప్రాజెక్టులు ఎన్ని, సంవత్సరంలో కంప్లీట్ చేసే ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, 2 సంవత్సరాల్లో ఎన్ని కంప్లీట్ చేయగలని ఒక ప్రయారిటైజ్ చేసుకొని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా ప్రయారిటైజ్ చేసుకొని ఆ ప్రయారిటైజ్ ప్రకారం నీళ్లు త్వరితగతిన ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులకి ముందుగా నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసి ఆ నీళ్లను పారిద్దామని చెప్పి చాలా స్పష్టంగా ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందని నేను చాలా స్పష్టంగా చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. అందుకే ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర కూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా, అట్లాగే కోమటిరెడ్డి వెంకట మనకు త్వరగా పూర్తి కావాలంటే ఏఎంఆర్పీని లిఫ్ట్ ద్వారా తీసుకొని నగరికల్, నల్గొండ, దేవరకొండ కొంత ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి అనుకుని శాశ్వత పరిష్కారం సొరంగ మార్గం అనుకున్నాం. దానికి అప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం, మధ్యలో మాధవరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టడం, ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే అప్పుడు సుఖేందర్ రెడ్డి గారు కూడా బాగా కొట్లాడి దానికి శాశ్వత మనం టెంపరీగా చెరువులు నింపుకొని మనం అనుకున్న 2,50,000 ఎకరాలు కాకుండా సరే అంతో ఎంతో పంటలు వేసుకుంటాం. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఎప్పుడో ఒకసారి ఈ సమస్య వస్తుంది. ఏ సమస్య? పోయినసారి వచ్చినట్టు పైన వర్షాలు లేక, ఇక్కడ వర్షాలు లేక, మొత్తం శ్రీశైలం సాగర్లో నీళ్ళు లేక క్రాప్ ఆడలేలాగా పోయినసారి మొత్తం పంటలు వెళ్ళిపోయింది. అందుకనే నేను బాగా కొట్లాడి రాజశేఖర రెడ్డి గారు 2005లో ఫస్ట్ ఈయన అన్నాడు, మేనిఫెస్టోలో పెట్టిన ముఖ్యమంత్రి గారు, అప్పుడు మన కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ గా భట్టి గారు అన్న మేనిఫెస్టోలో 2004లో పెట్టాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏమంటారంటే, నేను అడిగి నార్పెట్పల్లిలో రాజీవ్ పల్లెవాడకి వస్తే అంతా 43 కిలోమీటర్లు కాదంట తెలుసుకున్నా నేనని చెప్పి దాని మీద ఎక్కడ ప్రసంగించిన ఫస్ట్ డే. ఆ రోజు నైట్ అవుట్ అయిన కామినెంట్ గెస్ట్ హౌస్ సెకండ్ డే మార్నింగ్ చెప్పిన, నువ్వు అనౌన్స్ చేస్తావా లేదా, లేకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పిన. ఎందుకంటే మా జిల్లాని 4 లక్షల ఎకరాలకు సాగర్లో, మన శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ లో ఉన్న 6,000 ఫుల్ కెపాసిటీతోని, మామూలుగా అయితే తక్కువంటే నాగేపల్లి గెస్ట్ హౌస్లో 2004 సంగతి శ్రీశైలంలో దాదాపు డెడ్ స్టోర్ ఉన్న 826 కెళ్ళి మనం నీళ్ళు తెచ్చుకొని మనం దాదాపు 3 లక్షల ఎకరాలు పాలించుకోవాలి. 826 నుంచి డెడ్ స్టోరేజ్ నుంచి మన ఉమ్మడి నల్గొండ జిల్లాకి 3,000 క్యూసెక్స్ ఎంత పర్ డే, 4,000 క్యూసెక్స్ సంవత్సరానికి 30 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టు. నిజంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో చిత్తశుద్ధితో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుని గత 10 ఏళ్లుగా కుర్చీ పెట్టుకొని కట్టిస్తున్న పెద్ద మనుషులు ఎవరు? అప్పుడే మేము ముగ్గురం కూడా మొదటిసారి మంత్రులు టన్నల్ లోపల పోయి చూస్తున్నాం. ఎవరు చూడలే, ఏ ఫైనాన్స్ మినిస్టర్ చూడలే, ఏ ఇరిగేషన్ మినిస్టర్ చూడలే, ఏ ఆర్ఎంపీ జిల్లా మంత్రి చూడలే, ఏ కౌన్సిల్ చైర్మన్ చూడలే. కౌన్సిల్ చైర్మన్ గారు వేరే అవతారం చూసింది. మరి వీఆర్ కమిటెడ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నాం. ఈరోజు సెప్టెంబర్ 13వ తారీఖు 20 ఈరోజు సెప్టెంబర్ 20, 2024, సెప్టెంబర్ 20, 2027కి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు వదిలిపెట్టాలని మీరు మళ్ళీ వస్తూ పూర్ణ మొదలు. ఎంత ఖర్చైనా సరే, ఎంత కష్టమైనా సరే ఎస్ఎల్బీసీ టన్నల్ వర్క్స్ పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మేము అందరం కలిసి మాటిస్తున్నాం. 826 నుంచి
మన ఉమ్మడి నల్గొండ జిల్లాకి